హలో అండి, ఇంట్లోనే ఈజీగా కట్ సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆలుగడ్డ తీసుకొని ఉడికించుకోవాలి. తర్వాత చెక్కు తీసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే పుష్ చాపలతో మెత్తగా చేసుకున్నాను. మీ దగ్గర అది లేకపోతే చేయితో మెత్తగా చేసుకోవాలి. తర్వాత మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత కారం, ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, కొన్ని పల్లీలు, కొద్దిగా కొత్తిమీర వేసి ఆలు మసాలా కలుపుకోవాలి. మైదా పిండి తీసుకొని కొద్దిగా ఓమా వేసి ఆయిల్ వేసి కలపాలి. ఆయిల్ మొత్తం ఉండలుగా లేకుండా పిండికి పట్టేలా కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ కలుపుకొని ఆ పిండిని పక్కన పెట్టేసుకొని కార్న్ఫ్లవర్ వేస్తూ చపాతీలాగా పొడవుగా చేసుకోవాలి. తర్వాత దాంట్లో మనం తయారు చేసిన ఆలు మసాలా వేసి కొద్దిగా వాటర్ తడుపుతూ రోల్ లాగా చేయాలి. చేసిన దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా వేడిగా అయ్యాక సిమ్లో పెట్టి మనం కట్ చేసిన కట్ సమోసాని ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం